స్టేషన్ బెయిల్ లేదా 41A నోటీస్ అంటే ఏంటి? ఎటువంటి కేసుల్లో ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ లేదా 41A నోటీసులు ఇవ్వాలి? ఎటువంటి కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు? 41A నోటీస్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? 41A నోటీస్ ఇవ్వడానికి పోలీసులకైనా ఇంకెవరికైనా ఎటువంటి ఫీజు అయినా డబ్బులైనా ఇవ్వాలా? సో ముందుగా 41A నోటీస్ అంటే ఏంటి? సో 41A అనేది సిఆర్పిసిలో ఒక ప్రొవిజన్, ఒక సెక్షన్. సో దీన్ని 2010లో ఈ సెక్షన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చారు. సో ఈ సెక్షన్ 41A సిఆర్పిసి సెక్షన్ని ఫోర్స్లోకి తీసుకొని రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ 2010 ముందు, అంటే ఈ సెక్షన్ రాకముందు జనరల్గా ఒక వ్యక్తిపై ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్టయితే వెంటనే కేసు రిజిస్టర్ చేసి మెకానికల్గా ఆ మనిషిని అరెస్ట్ చేసి జైలుకి పంపించేవాళ్ళు. సో ఆయన నేరం చేశాడా లేదా అనేది వేరే విషయం. సో ఇలా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత నిర్దోషి అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన జైలుకి పోయి వచ్చిన మార్క్ అనేది జీవితాంతం ఉంటుంది. అతను ఎంతో హ్యూమిలియేషన్కి గురి అయి ఉంటాడు. సో ఇటువంటి అన్నెసరీ అరెస్ట్ని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ సెక్షన్ 41A అనే ఒక సెక్షన్ని 2010లో ఇంట్రడ్యూస్ చేసింది. అయితే 2010లో ఇంట్రడ్యూస్ చేసినా కూడా దీని యొక్క యూజ్ అనేది ప్రాపర్గా చేయలేదు. సో 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. అది గైడ్లైన్స్ ఏంటంటే, సెక్షన్ 41A సిఆర్పిసి ప్రకారం ఏవైతే అఫెన్సులు పనిషబుల్ లెస్ దాన్ 7 years, 7 ఏళ్ల కంటే శిక్ష తక్కువగా ఉండే ప్రతి కేసుల్లో, అన్ని కేసుల్లో 41A నోటీస్ ఇచ్చి వదిలేయండి, ఎక్సెప్షనల్ కేసెస్లో అరెస్ట్ చేసి జైలుకి పంపించండి అని చెప్పింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీద ఎవరైనా ఒక వ్యక్తి నన్ను కొట్టాడనో కంప్లైంట్ పెడితే, సో ఇది అఫెన్స్ వచ్చేసి 323, కొట్టాడంటే 323 అట్రాక్ట్ అవుతుంది, ఐపీసీ 323. సో ద పనిష్మెంట్ మనం జనరల్గా ఇది 7 years బిలో వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఐపీసీలో ఉంటుంది, లేదా మనం గూగుల్లో వెళ్ళి పనిష్మెంట్ ఫర్ ద 323 ఐపీసీ సెక్షన్ కింద మనం సెర్చ్ చేస్తే 3 years, 4 years, 5 years, 7 years అనేది చూపిస్తుంది. ఈ అఫెన్స్ మన పైన పెట్టిన అఫెన్స్లన్నీ 7 years బిలో అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోలీసులు మనకు 41A నోటీస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో పోలీసులు 41A నోటీసులు ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళకంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మీరు ఎవిడెన్స్లను ఏదైనా ట్యాంపర్ చేస్తే, లేదా మీరు పారిపోయే అవకాశం ఉన్నప్పుడు, లేదా మీరు మళ్ళీ అఫెన్స్ చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు మీకు 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైలుకి పంపించే అవకాశం అయితే ఉంటుంది. సో సాధారణంగా మీపై ఎటువంటి కేసులు లేకుండా మీ పైన పెట్టిన అఫెన్సులు అన్నీ 7 years బిలో ఉంటే యువర్ ఎంటైటిల్ ఫర్ 41A సిఆర్పిసి నోటీస్. సో మీకు ఈ నోటీస్ని ఖచ్చితంగా మీకు 14 రోజుల లోపల, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా 14 రోజుల లోపల అయితే ఇవ్వాలి. ఒకవేళ ఇయ్యని పక్షంలో మీరు గౌరవ హైకోర్టుని కానీ, డిస్ట్రిక్ట్ కోర్టుని కానీ, మెజిస్ట్రేట్ కోర్టుని కానీ సంప్రదించి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని, జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని మీరు బెయిల్ అయినా పొందవచ్చు. సో అక్కడ నుంచి గైడ్లైన్స్ డైరెక్షన్ అయినా 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వమని డైరెక్షన్ అయినా తీసుకోవచ్చు. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే, 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వడానికి మనం ఫీజు కానీ, డబ్బులు కానీ పోలీసులకు ఏవైనా ఇవ్వాలా? సో మనం ఈ 41A సిఆర్పిసి కోసం ఎవరికి, పోలీసులకు కాదు, ఎవరికి ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. సో అలా కాకుండా మిమ్మల్ని ఎవరైనా ఈ 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వడానికి డబ్బులు కనుక డిమాండ్ చేస్తే, మీరు వాళ్ళకి అగైనెస్ట్గా 1064 టోల్ ఫ్రీ నెంబర్కో లేదా 14400కు కాల్ చేసి మీరు వాళ్ళపై కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయొచ్చు. ఈ ఏసీబీ బోర్డు అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. సో వీళ్ళ సర్వీసెస్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీ రైట్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.